జయ జయ మాతర్జగత జయ జయ మాతర్జగత జయ జయ సర్వాధికే మహేశాని జయ జయ సర్వాధికే మహేశాని జయ జయ భక్తార్తిహరే జయ జయ సర్వాంతరస్థచిద్రూపే. త్రిపుర రహస్యాన్ని త్రిపుర విద్య అంటారు. ఈ త్రిపుర విద్యను ఇదే శ్రీ విద్య కూడా అంటారు. శ్రీయంత్రము అంటే ఈ పుస్తకమే శ్రీయంత్రము, శ్రీచక్రము అంటే ఈ పుస్తకమే శ్రీచక్రము. కనుక ఈ త్రిపుర విద్యోపాసన శ్రీచక్రోపాసన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ఇది ఒక్క పర్యం చదివితే చాలు. ఇది రహస్యమైనది, అంటే ఉపదేశాన్ని బట్టి మాత్రమే దీన్ని గ్రహించాలా అని. రహస్యం అంటే ఏదో సీక్రెట్ అని కాదు, అంత పవిత్రమైనది అని కూడా అనవచ్చు. ధన్యమైనది కాబట్టి భక్తి శ్రద్ధలతో మాత్రమే ఇది లభిస్తుంది. భక్తి లేని వాళ్ళకి ఇది కలగదు. ఈ పుస్తకం దొరకదు వాళ్లకు. చూసినా ఏదో విధంగా విచిత్రంగా కనపడుతుంది వాళ్ళకి. ఇటువంటి సందర్భానికి వాళ్ళు రానే రారు, పుట్టరు, ఇక్కడికి రానే రారు. ఈ పుస్తకం పట్టుకోరు చేతిలో. ఎందుకంటే ఆ త్రిపురామాత సదాచార ప్రవర్తిక, సమయాచార తత్పర, సమయాంతస్థ కదా. అంచేత ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలను కలిగి అమ్మను విశ్వసిస్తూ ఈ గ్రంథాన్ని పారాయణ చేయండి. అమ్మ అజ్ఞానాన్ని తొలగించి భక్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భక్తప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భక్త చిత్తకేకి ఘనాఘన అయిన త్రిపురాదేవి మిమ్మల్ని మీ వంశాన్ని అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. దీన్ని ప్రతి ఒక్కరూ పారాయణం చేయండి. మీరు పారాయణం చేశారంటే అనంతమైన ఫలాలు మీకు కలుగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది, చింతలన్నీ పోతాయి. మన చేతిలో వెన్నపూసలాగా ఉంది ఇది. ఈ సమయంలో మీరు పారాయణం చేయాలి. మీరు దీన్ని వాళ్ళ సొంతంగా ఈ పుస్తకాన్ని పెట్టుకోవాలి మీరు.